హలో గాయ్స్, ఈ రోజు మన రొయ్యల చెరువు అయితే పట్టేసామండి. జస్ట్ 42 days కి 90 కౌంట్ వచ్చింది. బట్ ఆ రొయ్యలను కొనే వాళ్ళు 90 కౌంట్ కాస్త 94 కౌంట్ లోకి లాగేసి 100 కౌంట్ లో పడేశారు. ఇంకా మ్యాటర్ లోకి వస్తే ప్రతిసారి కల్చర్ లో మన చెరువులో ఉన్న రొయ్యలకు ఓన్లీ ఫీడ్ ఒకటే ఇచ్చేవాళ్ళము. బట్ ఈ కల్చర్ లో స్పెర్లినా అనే ఒక ఫొగడర్ ని ఫీడ్ లో కలిపి ఇవ్వడం వల్ల గ్రోత్ అయితే చాలా ఎర్లీగా వచ్చిందండి. ఈ స్పెర్లినా అంటే ఏదో అనుకున్నారేమో, నాచ్ అండి. మన చెరువులో ఇంకా కాలువల్లో పెరిగే నాచ్ అయితే కాదు. ఈ స్పెర్లినాను సెపరేట్ గా ఫార్మింగ్ చేసి వచ్చిన నాచును డ్రై చేసి ఆ రా పౌడర్ ను యాక్వా ఫార్మర్స్ కి సేల్ చేస్తున్నారు. ఇంకా ఈ స్పెర్లినా వాడటం వల్ల యూజెస్ ఏంటంటే, ఈ స్పెర్లినాలో సుమారుగా 60% ఆఫ్ నేచురల్ హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుందంట. సో మన చెరువులో ఉన్న రొయ్యలకు ఏమైనా వైరస్ అటాక్ చేసినా కూడా ఆ వైరస్ నుండి తట్టుకుని ఈజీగా రికవర్ అవుతాయి అండ్ గ్రోత్ కూడా బాగుంటదండి. సో మేమైతే డైలీ ఇచ్చి ఫీడ్ లో 1 kg కు 6 grams ఆఫ్ స్పెర్లినా పౌడర్ ను యాడ్ చేసి ఇచ్చాము. గ్రోత్ అయితే ఎక్స్ట్రాడినరీ అనిపించిందండి. బట్ క్లైమేట్ చేంజ్ వల్ల కొన్ని డెడ్ పీసులు వస్తున్నాయని పట్టేశాము. ఇంకా మెయిన్ గా మన చెరువులో ఉన్న రొయ్యలకు 100 కౌంట్ వచ్చే వరకు కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా వీక్ ఉంటదండి. 100 కౌంట్ తర్వాత నుండి రొయ్య సైజు పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ అనేది ఓన్ గా బిల్డ్ చేసుకుంటాయి. సో అందుకని మేమైతే 100 కౌంట్ వచ్చే వరకు కూడా ఈ స్పెర్లినాను ఫీడ్ లో వాడము. ఇంకా చేపలకు, కోళ్లకు, మేకలకు, ఆవులకు కూడా ఈ స్పెర్లినాను వాడొచ్చంట. ఆక్వా సాగు చేసే రైతులు ఒకసారి ట్రై చేసి చూడండి. గ్రోత్ బాగుంటే కంటిన్యూ చేద్దరు. ఇంకా ఈ స్పెర్లినా ఎక్కడ దొరుకుతుందంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం మండలం చెందిన మానేపల్లి అనే ఊర్లో మన కేశవ బ్రో వాళ్ళు స్పెర్లినా ఫార్మింగ్ చేసి చాలా రీజనబుల్ రేట్లకు ఫార్మర్స్ కు సేల్ చేస్తున్నారండి. సో వాళ్ళ పేజీని కొలాబ్ చేస్తున్నాను అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ చెరువులో వాడదాం అనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో ప్లీజ్ నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.